హాయ్ అండి. ముందుగా అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు. మనం భారతీయులం కనుక మనందరం ఖచ్చితంగా మన రాజ్యాంగం గురించి తెలుసుకోవడం, దానిని పాటించడం మన బాధ్యత. 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. మన రాజ్యాంగం మనకి 3 గొప్ప విషయాలను తెలియజేస్తుంది. అలాగే ప్రతి భారతీయుడు దానిని ఆచరించాలని ఆమోదిస్తుంది. అవి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం. మన దేశంలో మతం, భాష, సంస్కృతి వేరువేరైన మనందరినీ మన భారత రాజ్యాంగం ఒక్కటిగా చేస్తుంది. రాజ్యాంగం అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేవి మన హక్కులే. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఆఫ్ ఈక్వాలిటీ, రైట్ ఆఫ్ ఫ్రీడమ్. కానీ మన రాజ్యాంగం మనకి హక్కులను కలిగించినట్లుగానే కొన్ని బాధ్యతలను కూడా ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, దేశాన్ని గౌరవించడం, దేశాన్ని కాపాడడం మన బాధ్యత. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలతో జీవితాన్ని ఎలా గడపాలి అని చూపిస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మనకి ఉన్న ఈ హక్కులను ఆనందించే ముందు మనకి ఉన్న ఈ బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చాలి. మన భారత రాజ్యాంగం కలగనట్లుగా శాంతియుతంగా, ఐక్యతతో, న్యాయంతో ఉండే భారతదేశాన్ని మనందరం కలిసి నిర్మిద్దాం. నో యువర్ రైట్స్, ఫుల్ఫిల్ యువర్ డ్యూటీస్ అండ్ బిల్డ్ ఏ గ్రేట్ నేషన్. Once again, happy Constitution Day. Thank you.